వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనతో పాటు ఆర్జీవి గారు ఉన్నారు. సో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం కావచ్చు, ఆయన మీద ఇప్పుడు వచ్చి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. సో ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఇవన్నీ ప్రచారాలు కావచ్చు, మీరు ఇప్పుడు మీడియా సమావేశం పెట్టి చెప్పారు. సో ఎంతవరకు మీరు ఇది తీసుకోగలిగారు? తీసుకుని అక్కడ తీసుకోవడానికి ఏం లేదు, అదే పాయింట్. ఎలా తీసుకున్నా ఎలా నాకు తీసుకోవడానికి ఏం లేనప్పుడు ఏం తీసుకుంటాను? నేను క్లియర్ కట్గా చెప్పి నేను ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్లోనే ఉన్నా, నా పనులు చూసుకుంటున్నా, దానిలో ఉన్నా. నన్ను ఎవరు ఇంతవరకు అడగలేదు ఎక్కడ ఉన్నారని అడగల. నా ఫోన్లోకి మెసేజ్ రాలేదు పోలీసుల నుంచి. అప్పుడు నేను లేను. ఒకవేళ నిజంగా అప్పుడు పోలీసులు అడగారు కదా, పోలీసులు చెప్పారా ఆర్జీవిని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పలా, టీవీలు పెట్టాము గాలించడం కానీ వాళ్ళు చెప్పారా? చెప్పలా. ఇదంతా కూడా మీడియా క్రియేట్ చేసింది. అండ్ సోషల్ మీడియాని ఆర్జీవి వాడినంతగా ఎవరు కూడా వాడలేరు. ఎందుకంటే ఏది ఉన్నా కానీ ట్వీట్ చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు 6 మంత్స్ బ్యాక్ వరకు పొలిటికల్ నేను చేశాను, 6 మంత్స్ నుంచి పొలిటికల్ ఆపేశాను అన్నారు. మరి ఇక్కడి నుంచి సోషల్ మీడియాని ఏ విధంగా ఉంటాను? నేను ఏం మారను, నా ఇష్టం వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చింది పెడతాను అక్కడ. అది ఇప్పుడు మీరు లాస్ ఫ్రేమ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ దానికి అబైడ్ బై ఉంటాం. అండ్ అలాగే ప్రభుత్వాలు మారాయి. ఇప్పుడు ఎంతవరకు మీ కేసు అనేది ముందుకు వెళ్తుంది, లేదంటే ఎలా మీరు ముందు? అది లా ప్రకారం వెళ్తుంది, అది అందులో నేను చెప్పేది ఏముంటుంది. సో ఆర్జీవి అయితే ఈరోజు మీడియా ప్రెస్ మీట్ పెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్లోనే ఉన్నాను, ఏవైతే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కొన్ని అయితే ఉన్నాయో అవి చేస్తున్న దుష్ప్రచారాలు అయితే వాటి మీద యాక్షన్ కూడా తీసుకుంటానని ఆర్జీవి చెప్తున్నారు. కానీ ఏదైనా గట్టిగా సమాధానం చెప్తేనే మాత్రం కాస్త తడబడుతున్నారనే చెప్పాలి. ఆ తడబాటు ఎందుకో మాత్రం మనకు అర్థం కావట్లేదు. కానీ ఆర్జీవి మాత్రం నేను ఎక్కడికి వెళ్ళలేదు, పారిపోలేదు, పారిపోను కూడా, హైదరాబాద్లోనే ఉంటాను, ఇంకా ఏమైనా సరే నేను ఎదుర్కొంటాను అని ఆర్జీవి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.